రోజా అరెస్ట్ పారిపోతుంటే పట్టుకున్నారట పోలీసులు. మొత్తానికి రోజా గారికి గతంలో చేసినటువంటి పనులకి ఇప్పుడు వర్తమానం బోధపడేలాగా అయితే జరుగుతోంది. రోజా చేసినటువంటి అనవసరమైన వ్యాఖ్యలకి సైతం ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. గతంలో మరి టీడీపీ కార్యాలయాల్ని ధ్వంసం చేసిన వారు, ఈవీఎంని ఎలక్షన్ టైంలో ధ్వంసం చేసిన వాళ్ళు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి పలు కార్యకర్తలని మరి ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరికీ కూడా తగిన రేంజ్లో అయితే శిక్షలు పడుతూ వాళ్ళు శ్రీకృష్ణ జన్మాష్టమి స్థానానికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా అయితే ఏకంగా టీడీపీకి సంబంధించిన నేత నాదర చంద్రబాబు నాయుడు, అలాగే తన భార్య అయినటువంటి భువనేశ్వరి గారు కోడలు బ్రహ్మిణిపై కూడా ఎంతగానో తీవ్రమైన పదజాలంతో నిందించారు. వాటికి సంబంధించిన విషయంపై ఆమె ఇప్పుడు సమాధానాల్ని అడగడానికి సిద్ధమయ్యారట. సో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని సైతం హేళనగా మాట్లాడారు. చంద్రబాబు జైల్లో ఉన్నటువంటి సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మరి శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కనీసం స్వామివారి స్థానంలో ఉన్నామని కూడా ఆలోచించకుండా మరి ఒక భార్య బాధని అర్థం చేసుకోకుండా దాన్ని కూడా తన జబర్దస్త్ స్టైల్లో అయితే మాట్లాడి తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో మంటని రగిల్చారు. ఈ విషయంలో రోజాపై అయితే రోజుకొక ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా రోజా అరెస్టుని పారిపోతుంటే పట్టుకుంటున్నారంటూ ట్రోలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అలాంటి పరిస్థితి రాలేదు, కానీ రోజా కనుక గతంలో లాగా మళ్ళీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉంటాయంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇక నగరి నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే రోజాని ఓడించారంటే రాజకీయాలకి ఆమెకి ఎంతవరకు ఉంటుందనేది అర్థం చేసుకోవాలి.